ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మనకి సమయం, సంకల్పం, ధనము, తనువు అన్నీ సమకూర్చిన తర్వాత త్యాగం చేసాము అంటే అది త్యాగం కాదు అంటున్నారు బాబా. ఏమీ లేనప్పటికీ ధనము, తనువు, సమయము ఇవేవి మనకు కుదరకపోయినా మనం త్యాగం చేసాము అంటే అది త్యాగం అంటున్నారు బాబా. మరి ఈ విషయాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అన్నీ లభిస్తున్నప్పటికీ త్యాగం చేయడం త్యాగం అంటారు. సమయం అనుసరించి, సమస్యలు అనుసరించి త్యాగం చేయడానికి శ్రేష్ఠ త్యాగం అన్నారు కదా. సమయం ఉన్నప్పుడు, సమస్యలు అన్నీ తీరినప్పుడు త్యాగం చేయడం అది త్యాగం అంటారా? బాబా అంటున్నారు, ఆది నుండి చూడండి, తనువు, మనసు, ధనము, సంబంధాలు, సర్వప్రాప్తులు ఉన్నప్పటికీ త్యాగం చేశారు. శరీరం కూడా త్యాగం చేశారు. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ స్వయం పాతవాడితోనే ఉన్నారు. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ కూడా స్వయం పాతవాడితోనే ఉండేవారు. సాధనాలన్నీ ఉన్నప్పటికీ సాధనలో స్థిరంగా ఉన్నారు. సాధనలో స్వయం సాధనలు స్థిరంగా ఉన్నారు అంటున్నారు. అన్ని సాధనాలు ఉన్నప్పటికీ వాటికన్నిటికీ దూరంగా ఉండి పాత వాటితోనే ఉన్నవారి గురించి చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబు యొక్క తపస్సు పిల్లలైన మీకు భాగ్యంగా తయారైంది. ఈ విధమైన త్యాగానికి డ్రామానుసారంగా బ్రహ్మబాబుయే నిమిత్తమయ్యారు. ఈ త్యాగమే సంకల్ప శక్తి యొక్క విశేష సేవకు పాత్రలుగా చేసింది. కొత్త కొత్త పిల్లలు సంకల్ప శక్తి యొక్క సేవ ద్వారా తీవ్రవృద్ధి పొందుతున్నారు కనుక బ్రహ్మబాబా త్యాగం యొక్క కథ విన్నారా? బాబా అడుగుతున్నారు, బ్రహ్మబాబా త్యాగం యొక్క కథ విన్నారా అని అడుగుతున్నారు బాబా. సైన్స్ వారు చాలా శ్రమ చేస్తున్నారు, కానీ సైన్స్ ద్వారా అందరికంటే ఎక్కువ లాభం బ్రాహ్మణులకే ఉంటుంది కదా. అందువలనే సంగమయుగం ప్రారంభమైనప్పటి నుండి ఈ సైన్స్ సాధనాలు పెరుగుతున్నాయి. సత్యయుగంలో సైన్స్ మీకు దేవత రూపంలో సేవ చేస్తుంది, కానీ సంగమయుగంలో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులకు లభించాయి. సేవలో మరియు బాబా ప్రత్యక్షతలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపంతో ఉపయోగం అవుతాయి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.